హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుంది, అదేవిధంగా రిజర్వేషన్లను రద్దు చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ చేపట్టబోతా ఉన్నదని చెప్పి ఏదైతే ఇండియా కూటమిలోని ప్రధాన పక్షమైనటువంటి కాంగ్రెస్ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలతో పాటు మళ్ళీ మూడోసారి ఎన్డీఏ అధికారంలో చేపట్టిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మరి పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మరి రాజ్యాంగాన్ని తెర మీదకి తీసుకొచ్చిన అంశాన్ని ఇక్కడ మరి బీజేపీ ధీటుగా ఎదుర్కోవడానికి ఏదైతే ఇందిరాగాంధీ హయాంలో మరి రాజ్యాంగాన్ని మరి ఇక్కడ చీకటి రోజున చేసిండ్రు, ఎమర్జెన్సీ విధించిండ్రు, రాజ్యాంగాన్ని అతిక్రమించిండ్రు, 356 అధికారం ఏదైతే ఉన్నదో దాన్ని అతిక్రమించి మరి దాన్ని దుర్వినియోగం చేసి మరి చీకటి రోజులు తీసుకొచ్చారు దేశానికి అని చెప్పి దానికి సంబంధించి జూన్ 25వ తేదీన రాజ్యాంగ హత్యా దివస్ అని మరి దానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏదైతే రాజ్యాంగాన్ని మరి పట్టుకొని బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసిందని చెప్పి దీన్ని ప్రజల్లోకి మరి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి దీన్ని ప్రతి ఏటా కూడా ప్రజలకు మరి రాజ్యాంగం పట్ల కాంగ్రెస్కు మరి నమ్మకం లేదు, దాని మీద విశ్వాసం లేదు. మరి ఏదైతే రాజ్యాంగంలో అనేక మార్పులు ఏవైతే చోటు చేసుకున్నాయో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనేక మార్పులు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా మరి జూన్ 25ను ఇక్కడ రాజ్యాంగ హత్యా దివస్గా మరి పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఏదైతే మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి ఏదైతే పెద్ద నోట్ల రద్దు చేసిండో మరి నవంబర్ 8 దాన్ని కూడా మరి చీకటి దినంగా పాటిస్తామని చెప్పి దాన్ని కూడా మరి ఇక్కడ ఏదైతే జీవనోపాధిని కోల్పోయిన దినంగా ప్రకటిస్తామని చెప్పి కాంగ్రెస్ కూడా మరి ఇక్కడ ధీటుగా ఎదుర్కొంటున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. రాష్ట్రానికి సంబంధించిన విషయానికి వస్తే మరి ఏదైతే నిరుద్యోగుల ఆందోళన ఏమాత్రం లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి డిఎస్సి పరీక్ష నిర్వహణకే ముందుకెళ్తా ఉన్నాడో ఆ డిఎస్సిలో మరి ఏదైతే పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆదిలోనే అంశపాద అన్నట్లుగా మరి డిఎస్సి ఆల్ టికెట్ల పంపిణీ ప్రక్రియ తప్పుల తడకగా ఉన్నది. మరి 2 సబ్జెక్టులు రాసే వాళ్లకు ఒకచోట ఒక సబ్జెక్టు మళ్ళీ జిల్లాను మార్చి మరొక సబ్జెక్టు ఏకకాలంలో ఒకటే రోజు 2 పరీక్షలు రాయాల్సిన వారికి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో పొద్దున ఒక ఎగ్జామ్ సాయంత్రం ఒక ఎగ్జామ్కి సంబంధించిన ఆల్ టికెట్లు విడుదల చేయడంతో మరి డిఎస్సి పరీక్షల నిర్వహణలో మరి ఇక్కడ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నదని చెప్పి ఇక్కడ ఏదైతే డిఎస్సి అభ్యర్థులు మరి ఇక్కడ విమర్శలు చేస్తున్న వైనాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఒకే రోజు ఎగ్జామ్ రాయాల్సిన వారు ఉదయం ఒక సబ్జెక్టు సాయంత్రం ఒక సబ్జెక్టును 100 కిలోమీటర్ల మీట ప్రయాణం చేసి ఏ విధంగా మరి ఇక్కడ ఎగ్జామ్ రాస్తారని చెప్పి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో డిఎస్సి తమ తప్పును దిద్దుబాటు చేసుకునే ప్రక్రియలో భాగంగా మళ్ళీ మరి దరఖాస్తు చేసుకొని ప్రక్రియ ఏదైతే మీరు మొదటి సెంటర్ ఏదైతే పడ్డదో అందులోనే 2వ సెంటర్ కూడా మళ్ళీ 2వ ఎగ్జామ్ కూడా అదే సెంటర్ను కేటాయించడానికి మరి ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా మరి ఏదైతే పరిగణలోకి తీసుకోకుండానే మరి తప్పుల తడకగా హడావిడిగా ఇంత తొందరగా మరి డిఎస్సి షెడ్యూల్ ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా మరి ఇక్కడ విమర్శిస్తున్న పరిస్థితి. మరోవైపు నిరుద్యోగుల డిమాండ్లను మరి పరిష్కరించాలని చెప్పి బక్కా జడ్సన్ చేస్తున్న ఆమరణ నిరాదీక్ష నిన్నటి రోజున ఆయన మరి పరిస్థితి కాస్త విషమంగా మారడంతో ఆయన నిమ్సాసుపత్రికి తరలించి మొదట నిమ్సాసుపత్రిలో బెడ్డు లేవని చెప్పి అందులో డ్యూటీ డాక్టర్ ఆయన చేర్చుకోవడానికే నిరాకరించిన పరిస్థితి. మరి ఒక ఆందోళనకారుడు ఏదైతే నిరుద్యోగులకు ఉద్యమం చేస్తూ ఉన్నాడో ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా బెడ్లు లేవని చెప్పడం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మరి ప్రభుత్వం మీద కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. బక్క జడ్జిను చంపేస్తారా అని చెప్పి కూడా నిన్నటి రోజున నిరుద్యోగులందరూ కూడా ప్రశ్నించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించిన ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్నటి రోజున రేవంత్ రెడ్డి సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఏదైతే భూదందాతోటే మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు ఏదైతే హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అని చెప్పి విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే హైడ్రాను భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న సంస్థను
హైడ్రాకు విధి విధానాలు ఏర్పాటు చేయాలి, మరి ఎంతటి వారైనా కూడా భూముల ఆక్రమణల మీద మరి కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిన్న రోజున కంటి తుడుపు చర్యగా మరి ఇక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించి ప్రజలను మరి డైవర్షన్ చేసే ప్రయత్నాలు చేసిండు రేవంత్ రెడ్డి. వీళ్ళు వస్తున్నది భూముల కోసం కాదు, మేము భూముల మీద మరి కఠినంగా ఉన్నాం, భూములను ఆక్రమణదారుల మీద కఠినంగానే ఉన్నామని చెప్తున్న మరి ఏదైతే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకుంటున్న అభ్యర్థులు. ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లా కేంద్రాల్లో పరీక్షలు. 2 పరీక్ష కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరం గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అసలే పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కార్ పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొరకడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరుగుతాయి, ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంకా ఎలాంటి తప్పులు జరుగుతాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి మరి ఏదైతే మరి నిరుద్యోగుల డిమాండ్లను ఏమాత్రం లెక్క చేయని రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. కానీ దాన్ని పగడ్బందీగా నిర్వహించడంలో మాత్రం ఆదిలోనే మరి ఇక్కడ తడబడ్డట్టుగా కనబడుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఒకే అభ్యర్థికి ఒకే రోజు నిర్వహించే పరీక్షలో ఉదయం ఒక చోట, మళ్ళీ సాయంత్రం నిర్వహించే పరీక్షకు మరి సుమారు 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో సెంటర్ వేస్తే మరి ఉదయం పరీక్ష రాసిన వాళ్ళు మరి ప్రయాణం చేసి మళ్ళీ టైంకి ఏ విధంగా అందుతారనే ఆ కనీస సోయి లేకుండా ఈరోజు అధికారులు హాల్ టికెట్లను రూపొందించడంపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు నిరుద్యోగులందరూ ఏదైతే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటికి కూడా డిఎస్సిని వాయిదా వేయాలనే మరి కార్యాచరణతోటే ఉన్నారు. మరి రేపో ఎల్లుండో మరి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడించడానికి కూడా కార్యాచరణ చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ ఎలుకల కలకలం, మరో 4 గురుకుల విద్యార్థులను కరిచిన మూషికాలు. రామాయంపేట ఘటన మరొకముందే నర్సాపూర్లో రిపీట్. గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించిన గురుకుల సిబ్బంది అని చెప్పి గురుకులాల మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 7 నెలల నుంచి గురుకులాల మీద మరి వాళ్ళు ఏదైతే శ్రద్ధ వహించడం లేదు, వారిని విస్మరిస్తూ ఉన్నారని చెప్తున్న పరిస్థితి. గురుకులంలో ఇప్పటికే విషాహారం తిని మరి చాలా చోట్ల విద్యార్థులు మరి అస్వస్థతకు గురైన పరిస్థితి. మరోవైపు 2 విద్యార్థులను ఏదైతే అనుమానాస్పదంగా మృతి చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. నిత్యం మరి విద్యార్థులు విషాహారం బారిన పడుతున్నారు. అదేవిధంగా సౌకర్యాల లేమితోటి కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ ఎలుకలు కరిచిన సంఘటన చోటు చేసుకున్నది. మరోవైపు మరి ఏదైతే బాలికల గురుకుల విద్యాలయంలో బాలికలకు సంబంధించిన మహిళా ప్రధానోపాధ్యాయురాలే మరి ఆమె గదిలో బీర్ సీసాలు దర్శనమివ్వడం కూడా కలకలం రేపింది. మరి ప్రభుత్వం గురుకులాల మీద ఏమాత్రం శ్రద్ధ చూపుతుందనేది మరి ఈ సంఘటనలన్నీ కూడా మరి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక రైతన్నల బలవన్మరణం, ఓవైపు వర్షాభావ పరిస్థితి, మరోవైపు అప్పుల భారం. 2 అన్నదాతల ఆత్మహత్య. వర్షాభావ పరిస్థితుల తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్గొండ, జనగామ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్లేవర్పల్లి గ్రామానికి చెందిన సభావట్ రమేష్ తనకున్న ఎకరంతో పాటు మరో 5 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం సాగిస్తూ జీవనం చేస్తున్నాడు. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో పత్తి ఎండిపోవడంతో మళ్ళీ పెట్టుబడి సాయం అందక మరి పెట్టుబడి లేక ఆయన బలవన్మరణం పాల్పడ్డాడు. అదేవిధంగా లక్ష్మయ్యది కూడా అదే పరిస్థితి. మరి పెట్టుబడి సాయం అందక, అదేవిధంగా తెచ్చిన అప్పులు తీరక మరి సకాలంలో ఒకవైపు వర్షాలు కురవక మరి బలవన్మరణాలకు పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. నేతన్న ఆత్మహత్య. ఉపాధి లేక అప్పుల భారం మోయలేక ఉరేసుకున్న మగ్గం కార్మికుడు శంకరయ్య. ఉపాధి కరువై అప్పుల భారమై ఓ చేనేత కార్మికుడు ఉరేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని శుక్రవారం చోటు చేసుకున్నది. కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన ఏల శంకరయ్య మొదట నల్గొండలో చేనేత కార్మికుడిగా పనిచేస్తూ 3 నెలల క్రితం బతుకుదెరువు కోసం కట్టంగూరు చేరుకున్నాడు. ఇంద్రమ్మ కాలంలో ఇల్లు కట్టుకొని అప్పు చేసి సొంతంగా పవర్ లూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. మరి దానికి సంబంధించి సరైన ఉపాధి లభించక దానికి సంబంధించిన మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై మరి తెచ్చిన అప్పులు కట్టలేక మనస్తాపం చెంది మరి అప్పుల భారం మోయలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఏదైతే మగ్గం కార్మికుడు శంకరయ్య. ఇటు నేతన్నల ఆత్మహత్యలు, ఇటు రైతన్నల ఆత్మహత్యలు, ప్రభుత్వం నుంచి మరి ఇటు చేనేత రంగానికి మరి ప్రోత్సాహం అందడం లేదు, ఇటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందడం లేదు, సరైన సమయంలో పెట్టుబడి సాయం అందడం లేదు. ఇంకా రైతు భరోసాకు సంబంధించి ఎవరికి ఇవ్వాలా అని చెప్పి ఆగస్టు దాకా కూడా సమీక్ష కార్యక్రమాలు పెట్టుకుంటా పోతా ఉన్నది ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం.
మరి వీళ్ళు 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాలకు ఇస్తారా ఏమిస్తారా అనే దాన్ని మరి ఒక విధి విధానాలు రూపొందిస్తే 2 రోజుల్లో అధికారులు దానికి సంబంధించిన డాటా అంతా కూడా ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళు ఏదైతే చర్చల పేరుతోటి ఇక్కడ కాలయాపన చేస్తూ మళ్ళీ రబీ తరాలోనే ఖరీఫ్లో కూడా మరి పంట చేతికి వచ్చే వరకు కూడా పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేని అంశాలను ఇక్కడ సృష్టిస్తూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం సంక్షేమం ఆగమ్య గోచరం. బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్ట కేసీఆర్ హయాంలో 100 కోట్లు ఆ పథకాలకు ఇప్పుడు నిలిపివేశారు. పేద కుటుంబాల్లో చీకట్లు నింపొద్దు, ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి, రేవంత్కు హరీష్ రావు బహిరంగ లేఖ అని చెప్పి ఏదైతే పేద బ్రాహ్మణులు మరి అర్చకులుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించి చేయూత అందించడానికి ఇక్కడ బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసింది మరి కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు ఏటా 100 కోట్లు కేటాయించిండు. ఇప్పుడు అది ఉన్నట్టా లేనట్టా మరి వాళ్ళ పేద బ్రాహ్మణులను ఆగమ్య గోచరం చేయొద్దు అని చెప్పి నిన్న రోజున బహిరంగ లేఖ రాసిండు. అదేవిధంగా చేరిన చోటే పాతుకుపోయారు. దశాబ్దాలుగా ఒకే చోట డాక్టర్లు బోధన సిబ్బంది తిష్ట, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారి జాబితా విడుదల అని చెప్పి ఇక్కడ డాక్టర్లకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ అర్చకులకు సంబంధించిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అనధికారికంగా అర్చక బదిలీలు, ఎండోమెంట్ యాక్ట్కు దేవాదాయ శాఖ తూట్లు బలవంతంగా ఆప్షన్లు అడుగుతున్న అధికారులు, బదిలీలు ఆపకపోతే ఉద్యమం అనేది తప్పదంటున్న బ్రాహ్మణ సంఘాలు అని చెప్పి అర్చకులను కూడా బదిలీలు చేయడానికి ఇక్కడ అనధికారికంగా మరి వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్లు అడుగుతున్న పరిస్థితి. అర్చకులకు ఏదైతే మరి గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారో ఆ పేద బ్రాహ్మణులు వాళ్ళు ఇచ్చే గౌరవ వేతనం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళను కూడా మరి వేరే చోట్లకు బదిలీ చేసే ఉద్యోగుల మాదిరిగా బదిలీ చేసినట్లయితే వాళ్ళకి ఇతర చోట్లలో మరి వాళ్ళకి నివాసం కానీ మరి వాళ్ళకు వివిధ సౌకర్యాల కోసం మరి వీళ్ళు ఇచ్చే గౌరవ వేతనం ఏ పాటికి మరి సరిపోతుంది అనే విషయాన్ని గమనించకుండా ఎండోమెంట్ యాక్ట్కు తూట్లు పడుతూ ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు ఆప్షన్లు అడుగుతున్నారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల పాత్రపై అనుమానాలు, కావాలనే కేసును సాగదీస్తున్నారా, బెయిల్ రాకుండా చేస్తున్నారా, ఛార్జ్ షీట్ నమోదు కాకపోవడానికి కారణం ఏంటి, ఎందుకు పదే రిజెక్ట్ అవుతోంది, విచారణకు ముందు జడ్జి ఛాంబర్లోకి పోలీసులు, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ రాకుండా కావాలని ఆలస్యం చేస్తున్నారా, ప్రతిసారి ఛార్జ్ షీట్ రిజెక్ట్ అవ్వడంలో ఉన్న మొదలభం ఏమిటి, 90 రోజులైనా బెయిల్ రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి, అసలు ఆధారాలు ఉన్నాయా, ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు సరిగ్గా దాఖలు చేయడం లేదు, ఈ ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దగ్గరే ఉందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రతి అంశం వాళ్ళ చుట్టూనే తిరుగుతోంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరివో ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నారన్న సందేహం కలగక మానదని కుండబద్దలు కొడుతున్నారని చెప్పి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరి వీళ్ళు అరెస్ట్ అయినరు, ఎవరైతే ప్రణీత్ రావు మరి భుజంగరావు అదేవిధంగా మరి మరో అభ్యర్థి మరి పోలీసు మాజీ అధికారి వీళ్ళందరూ కూడా ఏదైతే తిరుపతి అన్న భుజంగరావు అదేవిధంగా ప్రణీత్ రావులు ఇక్కడ అరెస్ట్ అయ్యిండు. అదేవిధంగా రాధా కిషన్ రావుకు సంబంధించి మరి ఈయన కూడా అరెస్ట్ అయ్యిండు. మరి ప్రభాకర్ రావు అనే మరి ఇంకా అమెరికా నుంచి ఆయన తన ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతే వస్తా అని చెప్పి కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో మరి విచారణకు హాజరవుతా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు 90 రోజులు దాటిన తర్వాత నిందితులకు బెయిల్ అనేది హక్కుగా మరి సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో మరి ఇప్పటివరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి బెయిల్ కావాలని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఏదైతే బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి ఇప్పటికే 3 సార్లు ఛార్జ్ షీట్ వేసిండు. 3 సార్లు ఛార్జ్ షీట్ కూడా మరి రిజెక్ట్ అవుతున్నదంటే మరి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవా, లేదంటే ఇంకా ఎవరినైనా కార్నర్ చేయడం కోసం కావాలని చెప్పి మరి ప్రయత్నాలు చేస్తున్నారా అని చెప్పి ఇక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నది. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కోసం పోలీసులు సృష్టించిన కేసుగా ఇటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళు సరైన ఆధారాలతోటి 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉండగా మరి కోర్టు ఇప్పటికి కూడా వాళ్ళ ఛార్జ్షీట్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నదంటే పోలీసులు మరి ఏ మేరకు దీనిలో ఆధారాలు సేకరించిండ్రు, మరి దీనిలో గాలిలో మేడలు కట్టినట్టుగా మరి ఇక్కడ ఏదైతే ఆధారాలను ఊహాగానాలతోటి తయారు చేసిరా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ప్రతిపక్షాలను వేధించడానికే ఈ కేసును వాడుకుంటున్నారని చెప్పి కూడా ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏకలవ్య నియామకాల్లో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ పేరుతో అనర్హులుగా ముద్ర, అభ్యర్థుల ఎంపికలో భాష ప్రధాన సమస్య, ఫిజిక్స్ చెప్పేవారికి కూడా హిందీ లాంగ్వేజ్ క్వాలిఫై టెస్టు, ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు, ఈఎంఆర్ఎస్లో అవకాశాలు కోల్పోతున్న దక్షిణ భారతీయులు అని చెప్పి ఏదైతే గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీకి సంబంధించి అందులో
మరి ఏకలవ్య యూనివర్సిటీలో మరి అందులో ఏదైతే బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బందికి సంబంధించిన నియామకాలు ఉంటాయో వాళ్ళకి హిందీని తప్పనిసరి చేసి మరి ఏదైతే ఫిజిక్స్ చెప్పే వాళ్ళకు కూడా హిందీ క్వాలిఫైడ్ టెస్ట్ పెడతా ఉన్నారు. మరోవైపు మరి ఇంగ్లీషు బోధన చేయడానికి వచ్చిన ఉత్తరాది వాళ్ళు కూడా దాన్ని హిందీలోనే చెప్తున్న అంశానికి ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరి దక్షిణాది మీద ఉత్తరాది వాళ్ళకు మరి ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంటుంది. మన వాళ్ళను ఎక్కడ కూడా మరి హిందీ రాకపోవడంతో మనల్ని చులకనగా చూస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీల మీద కూడా ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యమే కొనసాగుతున్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక డిఎస్సి వాయిదా లేనట్టేనా, ఒకవైపు హాల్ టికెట్లు మరోవైపు సన్నాహాలు, అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకొని సర్కార్, విద్యార్థుల నిరుద్యోగుల ఆందోళన అంటే లెక్కలేనితనం, దీక్షలను సైతం లైట్గా తీసుకుంటున్న సీఎం రేవంత్ అని చెప్పి ఎవరు ఏదైనా చేసుకోండి మేము చేసేది చేస్తాము అన్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. డిఎస్సి పరీక్షలపై ముందుకే వెళ్తుంది కానీ వెనుకడుగు వేసే ప్రసక్తి లేదంటుంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ఆ దిక్కే చూడడం లేదు. బక్కా జడిసెల్ లాంటి దళిత నేతలు ప్రాణాలు పణంగా పెట్టి దీక్షలు చేస్తున్న ప్రభుత్వ పెద్దల మనసులు కనగడం లేదు. పైపెచ్చు తలకు మాసిన వాళ్ళు అంటూ తిట్లదండగా అందుకుంటున్నారు. స్పాన్సర్స్ నిరసనలు అంటూ అవహేళన చేస్తున్నారు. ఈ రాష్ట్ర యువత అంటే నిర్లక్ష్యమా లేక అధికారం ఉందనే అహంకారమా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయని చెప్పి ఏదైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఒక్కొక్కరు మీ ఇంట్లో ఓట్లేసినా కూడా 1,20,00,000తోటి మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి రాగానే మీకు 1:100 ఏదైతే మీ డిమాండ్ ఉన్నదో దాన్ని నెరవేర్చాం. గ్రూప్ 2, 3 మరి వాళ్ళు నోటిఫికేషన్ వేసిన దానికి అదనంగా మేము పోస్టుల సంఖ్యను పెంచుతాం అని చెప్పిండు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పిండు. ఇప్పుడు దగా డిఎస్సి వేసిండ్రు. అదేవిధంగా జియో నెంబర్ 46ను రద్దు చేస్తామన్నారు. దాని మీద ఊసే లేదు. మరోవైపు నిరుద్యోగులు అందరూ కూడా ముక్తకంఠంతో డిఎస్సిని వాయిదా వేయాలి, మరి 3 నెలల సమయం ఇవ్వాలన్నా కూడా మరి ముందుకే సాగుతూ ఉన్నది. మరి నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి మొదట మోతీలాల్ అనే గిరిజన విద్యార్థి మరి ఆమరణ నిరాహార దీక్ష పెట్టిండు. 9 రోజులైన ప్రభుత్వం నుంచి మరి కనీస స్పందన కరవడంతో మరి ఆయన ఎలాంటి హామీలు లేకుండానే తనకు తానే ఆమరణ నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏదైతే కోచింగ్ సెంటర్లు నడుపుతున్నటువంటి అశోక్ సార్ ఏదైతే నిరుద్యోగులకు మరి బాసడగా నిలిచే వెన్నుదన్నుగా నిలిచే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడిన అశోక్ సారు ఆయన కూడా నిరాహార దీక్ష చేపట్టి 10 రోజుల తర్వాత మరి ప్రభుత్వం స్పందించకపోతే ఏదైతే మరి ఇక్కడ మేధావులు మరి ఇతర ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చచ్చిపోయినా అది పట్టించుకోదు కాబట్టి మనం బతికుండే పోరాడదామని చెప్పి ఆయనతోటి దీక్షను విరమింపజేసిరు. అదేవిధంగా జర్నలిస్ట్ రంజిత్ కూడా మరి నిరాహార దీక్ష చేపట్టిండు. ఆ నిరాహార దీక్షను కూడా ప్రజా సంఘాల వాళ్ళు మరి మాన్పించిండు. మనం మరి గొంతుతోటే పోరాటం చేద్దాం, ఏదైతే వాళ్ళ లోపాలను ఎత్తి చెబుదాం తప్ప మన నిరసనలు ఆమరణ దీక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరి తలొగ్గదు. అది ప్రజాభిప్రాయాలను గౌరవించే స్థితిలో లేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు బక్కా జడ్సన్ కూడా 10 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. నిన్న రోజున ఆయన ఆరోగ్యం విషమించడంతో మరి ఆయనను కూడా నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అక్కడ నిమ్స్ ఆసుపత్రిలో ఇక డాక్టర్ల పరిస్థితి అయితే విచిత్రంగా ఉన్నది. ఆయనను లోపల చేర్చుకోవడానికే నిరాకరించింది. ఒకవైపు ప్రాణం పోతుందని చెప్తున్నా కూడా ఖాళీ లేవు, మమ్మల్ని చేయమంటామని చెప్పి నిర్లక్ష్యంగా మరి సమాధానం ఇచ్చిన పరిస్థితిని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. బక్కా జడ్సన్ కూడా నేడో రేపో మరి తనకు తానే దీక్ష విరమించక తప్పని పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నది కాంగ్రెస్. మీరు ఏమైనా చేసుకొని మీరు సచ్చినా మాకు సంబంధం లేదు, మా విధానం మాదే అని చెప్పి రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదైతే నిరసనలను ఉక్కు పాదంతో అణచివేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ప్రజాభిప్రాయాలకు ఇక్కడ మరి విలువ లేదు. మరి దానికి సంబంధించి మిగతా మంత్రులందరూ కూడా అది మాకు సంబంధమే లేని అంశం అన్నట్టుగా ఏదైతే విద్యాశాఖ ఆయన చేతుల్లోనే ఉన్నది, హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉన్నది, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి వీటన్నిటి కూడా ఆయనే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు సీనియర్ మంత్రులు. అదేవిధంగా కొత్తగా మంత్రులు అయిన అందరూ కూడా మరి అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కేవలం ఆయన వలసల మంత్రిగా మాత్రమే పనిచేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి ఏ రకంగా వలసలను తీసుకురావాలి, ఎవరెవరికి ఏమేం పనులు ఉన్నాయి, మరి హైదరాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ భూములు ఆక్రమించుకున్నారు వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేస్తాం రండి అని చెప్పి ఎర్రతివాచి వరుస్తున్న పరిస్థితి. మరోవైపు డబ్బులు కావాలన్న వాళ్ళకు డబ్బులు, బిల్లులు కావాలన్న వాళ్ళకు బిల్లులు, భూములు కావాలన్న వాళ్ళకు భూములు, ఏది అవసరం ఉంటే అది ఇస్తాం, ఖచ్చితంగా మీరు మెజార్టీ సంఖ్యలో మా పార్టీలో చేరండి అని చెప్పి ఇళ్ళ చుట్టూ తిరుగుతున్న వైనం. మిగతా మంత్రులందరూ కూడా మరి బట్టి విక్రమార్క పూర్తి స్థాయిలో
మరి ఏదైతే ముఖ్యమంత్రి మీద అసహనంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దీనిలో ఎలా కల్పించుకోకుండా తన పని తాను చేసుకుపోతూ అవకాశం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తనకి ప్రభుత్వంతో సంబంధం లేదన్నట్టుగా ఒకవైపు ఇక్కడ వ్యవసాయ సంక్షోభం నడుస్తున్న నేపథ్యంలో ఇటు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కానీ, అదేవిధంగా రైతు బీమాకు సంబంధించిన అంశానికి కానీ మరి ఇప్పుడు పెట్టుబడి అందియాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు ఏదైతే బోనస్ ఇవ్వాలి వీటన్నిటి కూడా మరి వ్యవసాయ శాఖకు అనుసంధానంగా ఉన్నప్పటికీ కూడా ఆయన తనకేమీ పట్టనట్టు కూడా మరి ఆయన వివరిస్తున్న తీరును కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మంత్రులందరూ కూడా మరి ఇక్కడ మౌనవ్రతం పాటిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉక్కుపాదంతో మరి నిరసనలను అణచివేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రంలో గంజాయి ఘాటు, రెచ్చిపోతున్న గ్యాంగులు, విచ్చలవిడిగా అమ్మకాలు, మత్తులో నేరాలు ఘోరాలు, అంతంత మాత్రంగానే చర్యలని చెప్పి మరి రాష్ట్రంలో గంజాయి మరి నిత్యం ఏదైతే డ్రగ్స్ మీదనే మా ప్రధానంగా అణచివేత అని చెప్తా ఉన్నారు. మరి నిత్యం గంజాయితోటి పట్టుబడుతున్న పరిస్థితి. మంతంలో కూడా ఇప్పటికే మరి 2 గ్యాంగులు పట్టుబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గంజాయి అనేది మరి పెట్టరేగిపోతూ ఉన్నది. మరోవైపు గంజాయి మత్తులో హత్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో మరి సగటున రోజుకో హత్యలాగా జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తా అని చెప్తున్నప్పటికీ కూడా మరి గంజాయి ముఠాలు మాత్రం మరి తీవ్ర స్థాయిలో పెట్టరేగిపోతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అంబానీ ఇంట పెళ్లి సందడి, శుక్రవారం ముగిసిన కీలక ఘట్టం, నేడు జరగనున్న శుభ ఆశీర్వాద్. కొడుకు పెళ్లిలో అంబానీ భావోద్వేగం, తలుక్కుమన్న తారాలోకం. ప్రపంచ కుబేరులో ఒకరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట ఈ ఏడాది మార్చి నెల నుండి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అంబానీ కుమారుడు అనంత్, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కూతురు రాధికా మర్చెంట్ దండలు మార్చుకున్నారు. గురువారం సంగీత్లో కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు సందడి చేయగా మరి శుక్రవారం ముంబై బాంద్రా కుర్లా ప్రాంతంలోని జియో వరల్డ్ కాంప్లెక్స్లో అనంత్, రాధిక 1/6 వీరు దండలు మార్చుకున్న సమయంలో అంబానీ కుమారుడి పెళ్లి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వచ్చాయని చెప్పి ఏదైతే మరి ప్రపంచ కుబేరుల్లో ఒకడైన, ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు, 2వ కుమారుడు అనంత్ అంబానీకి సంబంధించిన పెళ్లి వేడుకలు గత మార్చి నుంచి జరుగుతూనే ఉన్నాయి. నిన్నటి రోజున పెళ్లి జరిగింది. మరి ఇది ఆషాఢ మాసం. మరి మన హిందువులందరూ కూడా ఆషాఢ మాసంలో మరి మనకు ముహూర్తాలు ఉన్నాయి. కానీ మరి అంబానీల కుటుంబం కూడా మరి హిందువులకు సంబంధించిందే. కానీ మరి వాళ్ళ సంప్రదాయాలు వేరు, వాళ్ళ కథ వేరు అన్నట్టుగా ఉన్నది. మరి నిన్నటి రోజున వీళ్ళు దండలు మార్చుకొని ఇద్దరు కూడా ఒక్కటైన పరిస్థితి. మరోవైపు రేపు శుభ ఆశీర్వాద్ తోటి ఈయన పెళ్లి వేడుకలు ముగియనున్నాయి. మరి ఇక్కడ ఏదైతే దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు, అదేవిధంగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్కు సంబంధించిన నటీనటులతో పాటు ప్రపంచంలోని మరి సెలబ్రిటీలు అందరూ కూడా హాజరైన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ప్రపంచ పాప్ సింగర్లను కూడా పిలిచి ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 2028లో గెలుపు మనదే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో నెంబర్ 1గా మారడం ఖాయం. బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 1500 రోజుల రివర్స్ ప్లానింగ్తో ముందుకెళ్ళండి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్రమాలను ఎండగట్టండి, బీజేపీలో సామాన్య కార్యకర్త సీఎం కాగలడు, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధి, రాజ్యాంగాన్ని పదే రాహుల్ అవమానిస్తున్నారని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నిన్నటి రోజున మరి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చిండు. 2028లో గెలుపు మనదే అని చెప్పి వచ్చే అసెంబ్లీ నాటికి రాష్ట్రంలో నెంబర్ 1గా మారుతాం. ఇప్పటికే మనం అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు మరి పుంజుకున్నాం. ఈసారి స్థానిక ఎన్నికలలో పుంజుకున్నట్లయితే మరి రాబోయే 2028లో అధికారం మనదే తెలంగాణలో అని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్రం నుంచి ఢిల్లీ కాంగ్రెస్కు సూట్ కేసులు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపణ, సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పోటీపడి మరీ కప్పం కడుతున్నారని మండిపాటు, పార్టీ ఫిరాయింపులతో గాంధీ భవన్ గులాబీమయంగా మారిందన్న ధ్వజం, స్థానిక సంస్థల్లో బీజేపీకి అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని జోస్యం అని చెప్పి రాష్ట్రం నుంచి ఢిల్లీ కాంగ్రెస్కు సూట్ కేసులు మరి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి కప్పం కడతా ఉన్నారు. ఇటు ఏదైతే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పోటీలు పడి మరి ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు. తమకు ఆధిపత్యం ఇక్కడ మరి ఆధిపత్యం లభించడం కోసం వీళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ గాంధీ భవన్ గులాబీమయంగా మారిపోతూ ఉన్నదని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిజాం షుగర్స్పై ముందుగా వెనక
పునరుద్ధరణపై త్వరలో కేబినెట్ కమిటీ నివేదిక సమర్పణ, తెరిచినా నడపలేమని తెగేసి చెప్పిన ప్రైవేట్ భాగస్వామి. నిజాం డక్కన్ షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణలో మళ్లీ కదలిక వచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ త్వరలో మంత్రివర్గానికి నివేదిక సమర్పించనుంది. దీనిపై కేబినెట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకెళ్లాలని ప్రభుత్వ చక్కెర పరిశ్రమల విభాగం భావిస్తోంది. పునరుద్ధరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపే పక్షంలో యూనిట్లు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణ కూడా రూపొందిస్తోంది. నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏడాది జనవరి 12న కమిటీ ఏర్పాటు చేసింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ వైస్ చైర్మన్గా ఏర్పాటైన కమిటీలో మరో 8 మంది సభ్యులుగా నియమించిండ్రు. పునరుద్ధరణకు సంబంధించి మరి విధి విధానాలను సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఇది తెరిచినా కూడా తెగేసి చెప్తా ఉన్నాడు ప్రైవేట్ భాగస్వామి, మేము నడపలేమని చెప్పి. మరి నేపథ్యంలో నిజాం షుగర్స్ను మరి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా లేదంటే మరి వదిలేస్తుందా అనే అంశం మరి నివేదిక ద్వారా తేలనున్నది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిజాం షుగర్స్ను తెరుస్తామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మరి ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా మరి ప్రైవేట్ భాగస్వామిని తప్పించైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మరి నిజాం షుగర్స్ను తెరవాల్సిన బాధ్యత దాని మీద ఉన్నది. మరి ఖచ్చితంగా నిజాం షుగర్స్ని కనుక తెరవని పక్షంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఈ హామీ కూడా గాలిలో కలిసే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రధానంగా భావించవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే అసెంబ్లీలో గ్రేటర్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు అధికం. గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే నియోజకవర్గాల పునర్విభజనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ పావులు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి. మూసీ సుందరీకరణ, ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీ విస్తరణ, శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం, మెట్రో లైన్ పొడిగింపు, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి దృష్టి. రాజకీయంగాను కాంగ్రెస్ బలోపేతానికి ప్రయత్నాలు. జిహెచ్ఎంసీ పరిధిలో 24 సీట్లు 50కి పెరిగే అవకాశం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు. మొత్తం సీట్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3వ వంతు అధికారాన్ని సాధించడానికి అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ ఏడాది చివరిలో మొదలు కానున్న జనగణన ప్రక్రియ అని చెప్పి ఏదైతే మరి అసెంబ్లీలో గ్రేటర్ అనేది మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన పాత్ర పోషించబోతూ ఉన్నది. ఈరోజు 119 సీట్లకు 24 సీట్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. మరి రాబోయే రోజులలో ఏదైతే మరి విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీల మరి పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా మన 119 సీట్లు 153కు పెరిగే అవకాశం ఉండడంతో మరి ఇక్కడ గ్రేటర్లోనే 24 సీట్లు 50గా మారబోతూ ఉన్నాయి. అంటే మరి ఏదైతే 1/3 వంతు 150 సీట్లకు 50 సీట్లు గ్రేటర్ పరిధిలోనే ఉంటే మరి గ్రేటర్ హైదరాబాద్ మీద పట్టు సాధించిన వాళ్ళే 2028లో అధికారం చేపట్టే అవకాశం ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మరి పూర్తి స్థాయిలో హైదరాబాద్ మీద దృష్టి సారిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా మూసీ సుందరీకరణ కూడా అందులో భాగమే. అదేవిధంగా ఓఆర్ఆర్ దాకా జిహెచ్ఎంసీని విస్తరిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణం చేస్తాం, మెట్రో లైన్ పొడిగిస్తాం, టీ స్క్వేర్ వంటి పలు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏదైతే మరి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీలో మరి కేటీఆర్ చూపించిన ప్రతిభ, మరి ఐటీ ఉద్యోగులకు సౌకర్యాల కల్పన అయితేంది, ఉద్యోగాల కల్పన అయితేంది, వివిధ పరిశ్రమలను ఐటీ పరిశ్రమలను హైదరాబాద్కు తీసుకురావడంలో మరి ఇక్కడ కేటీఆర్ మరి కృతకృతులై మరి వాళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడికి తీసుకురావడంలో, ఉద్యోగాల కల్పనలో ఆయన విజయం సాధించడం మూలంగా మరి హైదరాబాద్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కే వెన్నంటి ఉన్నారు. మరి మెజార్టీ సీట్లను బీఆర్ఎస్కే కట్టబెట్టిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ను దెబ్బకొట్టి మరి ఇక్కడ గ్రేటర్లో బలం మరి పెంచుకోవడానికి కార్యక్రమంలో భాగంగా ముందుగా మూసి ప్రక్షాళన చేసి మరి ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తా అని చెప్పి, అదేవిధంగా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తాం, టీ స్క్వేర్ టౌన్షిప్లు అని చెప్పి వివిధ కార్యక్రమాలకు కార్యాచరణ చేపట్టిండు. దాంతోపాటు పార్టీ బలోపేతం కోసం ఎవరైతే మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను ముందుగా దానం నాగేందర్ని చేర్చుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రకాష్ గౌడ్, రేపు ఏదో అరకపూడి గాంధీ మరి లాంటి వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని పార్టీలో చేర్చుకొని ఇటు పార్టీని పటిష్టపరచుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో మరి ప్రభుత్వం పట్టు నిలుపుకునేందుకు రేపు రాబోయే రోజుల్లో 50 సీట్లు అయితే ఆ 50లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే విధంగా మరి ఇక్కడ హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నాడని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు, నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్, తెలంగాణ భవన్ల మధ్య తేడా లేదని చెప్పి నిన్నటి రోజున మరి రాష్ట్ర కార్యవర్గ
విస్తృత స్థాయి సమావేశంలో మరి నిస్సిగ్గుగా ఫిరాయింపులకు పాల్పడుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కిషన్ రెడ్డి ఆరోపించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, స్కూళ్ళు ఆసుపత్రులను తనిఖీ చేయాలి, తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి, పింఛన్ల అమలును సమీక్షించాలి, ప్రజలతో కలిసిపోయి మాట్లాడాలి, అధికారులు పర్యటించేలా చూడాలి. అప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం. 5 లోపు టూర్ డైరీస్ సిఎస్కు పంపాలి, పనితీరుతోనే రివార్డులు పనిష్మెంట్లు స్పష్టం చేసిన సర్కారు ఉత్తర్వులు అని చెప్పి మరి గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు మరి యథావిధిగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళేవారు. ఈ 7 నెలల నుంచి మళ్ళీ స్తబ్దత నెలకొన్నది. దాంతో మరి ఇక్కడ సర్క్యులర్ జారీ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం, కలెక్టర్లు ఏమేం పనులు చేయాలని. వాస్తవంగా మరి ఇక్కడ కలెక్టర్లు అంటేనే ఐఏఎస్లు వాళ్ళే మరి పరిపాలనకు ఆదర్శంగా నిలుస్తారు. ప్రభుత్వ పరిపాలన పూర్తిగా కలెక్టర్ల ద్వారానే సాగుతుంది. మరి జిల్లా పాలనా అధికారి అంటే మరి ఆయన తెచ్చే కొత్త కొత్త సంస్కరణలతోటే ప్రజలకు ఇటు మరి ఏదైతే సౌకర్యాల కల్పన కానీ మరి వాళ్ళ ఇబ్బందులు కానీ మరి కలెక్టర్ ద్వారానే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. కానీ 7 నెలల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కలెక్టర్లు అందరూ కూడా స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సర్క్యులర్ రిలీజ్ చేసి మరి మీ టూర్ డైరీ కూడా రూపొందించి సిఎస్కి అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం ఇక్కడ ప్రధానంగా గమనార్హం. ఇక ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25 రాజ్యాంగ హత్యా దినం. కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. బాధితులు పోరాట వీరుల సంస్మరణ సభ. ఇందిరా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఆ చీకటి రోజుల నిరసనగానే అని చెప్పి అంటున్న అమిత్ షా. అత్యవసర పరిస్థితి దేశ చరిత్రపై కాంగ్రెస్ రాసిన చీకటి అధ్యాయం. రాజ్యాంగాన్ని తొక్కిపెట్టారంటున్న మోడీ. ఏదైతే మరి ఇక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మరి గత ఎంపీ ఎన్నికల ముందు కూడా బీజేపీ 3వసారి అధికారంలోకి వస్తే మరి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి 400 సీట్లు కావాలని చెప్పి అందుకే అడుగుతూ ఉన్నది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయబోతూ ఉన్నది, రిజర్వేషన్లను రద్దు చేయబోతూ ఉన్నదని చెప్పి మరి నిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరి అనేక ఆరోపణలతోటి మరి ఇక్కడ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో మరి ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో మెజార్టీ రాకున్నా కూడా ఎన్డీఏనే మరి భాగస్వామ్య పక్షాలతోటి 3వసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కూడా పార్లమెంటులో మరి ఇక్కడ రాజ్యాంగాన్ని చేతపట్టుకునే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి నినాదాలు చేస్తున్న నేపథ్యంలో మరి రాజ్యాంగం ద్వారా బీజేపీ మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ను రాజ్యాంగం ద్వారానే ఎదురుదాడి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది మరి భాజపా ప్రభుత్వం. దాంతో ఇక్కడ ఏదైతే ఇందిరాగాంధీ ఇక్కడ మరి ఎమర్జెన్సీని ప్రకటించిందో ఆ ఎమర్జెన్సీని ప్రకటించి మరి ఇక్కడ 356వ అధికరణం ద్వారా ఎమర్జెన్సీ ప్రకటించి ఇక్కడ మరి అనేక ప్రజా సంఘాల నాయకులను, రాజకీయ నాయకులను, అదేవిధంగా విద్యార్థులను, అదేవిధంగా మీడియా స్వేచ్ఛను హరించిందో జూన్ 25వ తేదీ. ఆ జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా మరి ఇక్కడ ప్రకటిస్తూ నిన్నటి రోజున గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మరి ఇక్కడ భాజపా ప్రభుత్వం. దాంతో కాంగ్రెస్ మరి తమకు సంబంధించిన ఏదైతే ఆ లోపం ఉన్నదో ఆ లోపాన్ని ప్రజలకు ఎత్తి చూపి మరి ప్రజల్లో కాంగ్రెస్ను చులకన చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నదని చెప్పి మరి మోదీ ముక్తు దివస్గా జూన్ 4 రాజ్యాంగం హత్య ఏమిటి, అంబేద్కర్ను అవమానించడమే అంటున్న ఖర్గే. మోడీ ముక్త దివస్గా మేము జూన్ 4ను మరి ప్రకటిస్తామని చెప్పి మరోవైపు రాజ్యాంగం హత్య అని అనడం ఏంటి, ఇది అంబేద్కర్ను అవమానించడమే అని చెప్పి కాంగ్రెస్ మరి ఎదురుదాడికి దిగుతూ ఉన్నది. మరోవైపు నవంబర్ 8 ఏదైతే నోట్ల రద్దు ఉన్నదో ఆ నోట్ల రద్దుకు సంబంధించి కూడా మరి ఇక్కడ ఏదైతే మరి వీళ్ళకు ఉపాధి కోల్పోయిన దినంగా మేము ప్రకటిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏదేమైనా రాజ్యాంగం ద్వారా బీజేపీని దెబ్బతీయాలని కొంతమేర అసత్య ప్రచారాలతో దెబ్బతీసింది. మరి దాన్ని సర్దుబాటు కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎదురుదాడికి దిగింది. అసలు రాజ్యాంగం మీద మరి వీళ్లకు నమ్మకం లేదే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగాన్ని విశ్వసనీయత లేదే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగాన్ని గౌరవించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజల్లోకల నిరంతరంగా ఏదైతే రాజ్యాంగాన్ని ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ అవమానించింది, అదేవిధంగా అనేక సవరణలు తీసుకొచ్చింది, రాజ్యాంగ సవరణలు, వాటన్నిటి కూడా అంబేద్కర్ అభిష్టానికి వ్యతిరేకంగా చేసిన అంశాలుగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ జూన్ 25న మరి రాజ్యాంగ హత్యా దినంగా మరి ఇక్కడ ప్రకటించింది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రకటించడమే కాదు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ప్రతి సంవత్సరం కూడా బాధితులు పోరాట వీరుల సంస్మరణ సభలు నిర్వహించి మరి రాజ్యాంగాన్ని కూనీ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో నాటడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టబోతా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఆక్రమణలపై ఉక్కుపాదం. ఇందుకు తగ్గట్టుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం.
పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి. అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. క్షేత్రస్థాయి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్కు సంబంధించిన మరి ఇక్కడ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను నిన్న రోజున పార్టీలో చేర్చుకున్నారు. ఈయనతో పాటు అరికెప్పుడు గాంధీ కూడా ఈరోజు జైన్ కాబోతా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎందుకు జైన్ కాబోతా ఉన్నారని చెప్తే నిన్న రోజున సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి మీద ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళు ఏవైతే భూములు కబ్జా చేసుకున్నారో ఆ కబ్జాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలన్నా కూడా వీళ్ళకు రెగ్యులరైజ్ చేయడానికి మరి ససేమిరా అన్నది. దాంతో మరి రేవంత్ రెడ్డి ఇక్కడ వలసల మంత్రి ద్వారా ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వలసల మంత్రి ఇచ్చిండ్రో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వలసల మంత్రి ద్వారా రాజీ కుదుర్చుకొని వారిని ఆక్రమించిన భూములకు మరి ఇక్కడ మేము ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేద్దామని చెప్పడంతో మరి రాజధానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మరి ఇక్కడ కాంగ్రెస్ బాట పడతా ఉన్నారని చెప్పి మరి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరి ఆ విమర్శలను మరి ఇక్కడ ఏదైతే తిప్పికొట్టడానికి ఆక్రమణలపై ఉక్కుపాదం అని చెప్పి ఈనాడు నెత్తిన వేసుకున్నది. మరి దీనికి సంబంధించి ఇందుకు తగ్గట్లుగా హైడ్రాకు రూపకల్పన చేయండి. ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాల పరిరక్షణ కీలకం. పరిధి 2000 చదరపు కిలోమీటర్లు ఉండాలి. అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా సిద్ధం కావాలి. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మరి భూములను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే భూ బకాసురులను మాదనలు చేర్చుకొని వాళ్ళకు భూములు అప్పగించం అని మరి ప్రజలకు ఒక వివరణ ఇచ్చినట్టుగా ఇక్కడ దీన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుద్దాం, రాష్ట్రంలో అధికారం సాధిద్దామని చెప్పి నిన్నటి రోజున బీజేపీ మరి ఇక్కడ ఏదైతే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిందో కార్యవర్గ సమావేశం, దానిలో భాగంగా మరి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలిచి 2028లో మరి అధికారం చేపట్టాలని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గుత్తేదారులందరిది ఒకే లెక్క. మేడిగడ్డ ఇసుక టెండర్లు అందరూ ఎలువల్లే. 20% తక్కువకే బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు. టన్ను లోడింగు అంచనా ఖర్చు 97 కానీ ₹72.76 చాలంటాను గుత్తేదారులు. అంటే ఇక్కడనే పెద్ద మోసం దాగి ఉన్నది. వీళ్ళకు ప్రభుత్వానికి చెల్లించే మరి ఏదైతే ఉన్నదో దానికి మరి 30 టన్నులకు వీళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తే 50 నుంచి 70 టన్నులు తీసుకుపోయే మరి ఇక్కడ ఏదైతే మరి ఇసుకను ఎక్స్ట్రా తీసుకొని మరి ఇక్కడ మోసం చేసే అవకాశం ఉంటుంది. గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓవర్లోడ్ తోటి మరి ఇసుకను అక్రమ రవాణా చేస్తారు. మరి ఒకటే వేబిల్తోటి 3-4 కూడా లారీలు వెళ్ళే అవకాశం ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ అంచనా వ్యయం ₹97 వేస్తే మాకు ₹72 చాలు అని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో మరి ఇక్కడ ఏ విధంగా ఇసుక ద్వారా దోచుకోవచ్చు అని చెప్పి గుత్తేదారులు అందరూ కూడా ఏకమైన అందరూ కూడా L1కే ఎట్లా ఎలిజిబుల్ అయింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళందరూ రింగ్ అయినరు అనేది ఒకటి. రెండోది ప్రభుత్వం ఏదైతే ధర ప్రకటించిందో దాని మీద మరి ఎక్సెస్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు 25% లోపలికి వేసిను అని అంటే తమకి ఇలా పూర్తి స్థాయిలో మరి అక్రమ రవాణాకు మరి ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మాకు 25% లెస్ అయినా మంచిదే అని చెప్పేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వ ఇందుకు అనుగుణంగా పనులు, బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై సమీక్షలో నిర్ణయం. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పునరుద్ధరణ పూర్తి చేసి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక తీసుకునేందుకు వారం రోజుల్లో ఢిల్లీకి వెళ్లాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ బ్యారేజీ రక్షణ చర్యల పునరుద్ధరణ పనులపై శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో O&M ENC నాగేంద్రరావు నేతృత్వంలో సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే NDSC అందజేసిన మధ్యంతర నివేదిక పరిశోధనలకు సంబంధించి పురోగతిపై చర్చించారు. బ్యారేజీల వద్ద పరీక్షలు నిర్వహిస్తుండగా ఇబ్బందులు వస్తున్నాయని ఇంజనీర్లకు తెలిపారు. పరీక్షల సందర్భంగా నిర్మాణాల్లోని ఐరన్ మెటల్కు నష్టం వాటిల్తున్నట్టు వివరించారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షలకు సంబంధించి నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించారని చెప్పి ఏదైతే అక్టోబర్ నాటికి కాళేశ్వరంలో నీటి నిల్వలు చేయడానికి అన్ని రకాల పనులు చేస్తున్నారు. మరి ఇది నీటిని నిల్వ చేయడానికి పనిచేయది, ఇది నిరర్థకమైన ప్రాజెక్టు, అసలు వరదత్తనే కూలిపోద్ది అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన నోటికే మొక్కాలే. ఏదైతే ఆయన ఏం మాట్లాడతాడో, ఎప్పుడు పొగుడుతాడో, ఎప్పుడు ఎత్తెత్తాడో తెలియదు. మరి ఇక్కడ నిరుద్యోగుల విషయాన్ని చూసుకున్నాం. అప్పుడు సోనియా గాంధీని ఏ మేరకు తిట్టిండు
తిట్టిండో మళ్ళీ ఇప్పుడు సోనియా గాంధీని దేవతాను ఏ మేరకు పొగుడుతా ఉన్నాడో చూడవచ్చు. అప్పుడే కాళేశ్వరం మంచిదంటాడు, అప్పుడే కాళేశ్వరం చెడ్డదంటాడు, కూలిపోయిందంటాడు. మరి ఇక్కడ వరద వస్తే కూలిపోతా అన్నాడు. ఇప్పుడు 42,000 క్యూసెక్ల నీళ్లు మరి ఇక్కడ కిందికి వదులుతున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఏదైతే కుంగిన పిల్లర్ కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. మరి ప్రాజెక్టు మొత్తం కూలిపోతుంది. మేడిగడ్డ అనేది గుండెకాయ అన్నావు, మరి మొత్తానికే కూలిపోతే అన్నావు. 1,00,000 కోట్ల వృధా అన్నావు. అక్టోబర్ నాటికి నీటి నిల్వలకు సిద్ధమవుతుంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. ప్రజలారా గమనించండి, మరి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఎంత విశ్వసనీయత ఉన్నదనేది విషయాన్ని ప్రజలు గమనించాలి. కానీ ఈ రకంగా మరి ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ శుద్ధ అబద్ధాలని మరి తేలిపోయింది. మనం నిరుద్యోగుల విషయంలో చూస్తూనే ఉన్నాం. మరి ఏదైతే ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో కూడా చూస్తున్న అంశాన్ని మనం గమనించాలి. ఒరిస్సాకు సంబంధించి నైని బొగ్గు గనుల తవ్వకానికి సహకరిస్తామని చెప్పి నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి బట్టి ఏదైతే వినతి పత్రం అందజేసిండో దానికి అక్కడ ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ మాజీ ఇక్కడ హామీ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే ఒరిస్సాలోని బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించిందో మరి వాటికి తవ్వకానికి సహకరించాలని చెప్పి నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం సమర్పించడంతో మరి ఆయన దానికి అంగీకరించి మరి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది మరి రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులను మనం ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే నిరుద్యోగులు అయితే మరి రోడ్ల బాటనే పట్టిండు, నిరుద్యోగులకు అండగా నిలుస్తా అన్న ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో హామీ ఇచ్చిందో ఇప్పుడు చేతులు ఎత్తేసింది, నాలుక మడత పెట్టింది. ఉల్టా పనికి మాలిన వాళ్ళు, చదువురానోళ్ళు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి తిట్లదండకం అందుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. మరోవైపు రైతులు ఇక్కడ సకాలంలో ఏదైతే పెట్టుబడి సాయం అందక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. నేతన్నలకు మరి సరైన ఆర్డర్లు గతం ప్రభుత్వం ఇచ్చినట్టుగా మరి ఏదైతే ఆర్డర్లు ఇవ్వకపోవడంతో పని దొరకక వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక రాబోయే ఏదైతే ఆగస్టు ఉన్నది, ఆగస్టు సంక్షోభం నుంచి ప్రభుత్వం ఏ రకంగా బయటపడుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. మరోవైపు ఆదాయ మార్గాల కోసం మరి ఇక్కడ ప్రభుత్వం అన్వేషిస్తూ ఉన్నది. ఇప్పటికే 30,000 కోట్లకు పైగా మరి ఇక్కడ రుణాలు తీసుకున్నది. మరో 40,000 కోట్లు ఈ ఆగస్టు లోపు రుణాలు తీసుకునే మరి అంశాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో మరి కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు. మరి జీతాలు ఇవ్వడానికే సతమవుతున్న ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో ఎలా గట్టెక్కుతుంది అనేది ఆగస్టు సంక్షోభం దాటితే తప్ప చెప్పలేని పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అనే విషయాన్ని ముందుస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.